హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కన్స్టిట్యూషన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మనం క్లాసులోకి వచ్చేద్దాం. సో స్టూడెంట్ చాయిస్లో 32 సైజ్ బ్లౌజ్ అనేది మనం చెప్పుకుంటున్నాము. ఈ 32 సైజ్ బ్లౌజ్ అనేది బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఏ విధంగా కట్ చేయాలి, ఆ వచ్చిన మెజర్మెంట్ని ఏ విధంగా మార్క్ చేయాలనేది పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా మార్క్ చేయాలి అనేది నేను డ్రాఫ్టింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంది కామెంట్ చేశారండి. ఆ కామెంట్ చదువుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎనర్జీ వచ్చేసింది నాకు. అసలు ఆ కామెంట్లో మీరు ఇచ్చే కామెంట్ మీ అందరికి ప్రతి ఒక్కరికి చేతులైతే ధన్యవాదాలు చెప్పుకుంటానండి. మీ కామెంట్స్ చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది అనమాట. సో ఇప్పుడు క్లాత్ మీద 32 సైజ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఫుల్ ఫ్లెక్జిడ్గా ఈ క్లాస్ అయితే వాచ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్తో నేను మీకు ఫుల్ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా షోల్డర్ యొక్క ఫార్ములా చెప్పండి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత షోల్డర్ ఫార్ములా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పనిసరిగా. సో ప్రతి ఒక్కరు కూడా మన క్లాసెస్ చూస్తూ మా గురువుగారి కుటుంబానికండి చాలా చాలా స్ట్రగుల్లో ఉన్నారు. అన్నయ్య చిన్న 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ ఫీజులు అది, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ అయిపోగానే బుక్స్ కానీ ఫీజులు అని చాలా చాలా పెండింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎంతో కొంత హెల్ప్ చేద్దామని మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. జస్ట్ మన క్లాస్ చూస్తూ ఒక 50 రూపీస్ అయితే సెండ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నానండి. సో మీ అందరు నా మాట మన్నించి చూసి మన క్లాసులో నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా మన క్లాస్ వీడియో చూస్తూ ఒక 50 రూపీస్ అయితే సెండ్ చేయండి. సో నేను చాలాసార్లు అడుగుతున్నాను. సో ప్రతి ఒక్కరు నా మాట మన్నించి మా గురుగారు కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయమని మీకు మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మన క్లాసులోకి వెళ్ళిపోతాం. కొత్తగా నేర్చుకునేవారు ఉంటే మన వీడియోస్ని షేర్ చేయండి. మన కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా ఎక్కువ లేట్ వద్దండి, క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ వాచ్. బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మీకు డ్రాఫ్టింగ్లో అయితే బ్యాక్ పార్ట్ చెప్పడం జరిగింది. సేమ్ అదే విధంగా ఈరోజు మీకు డైరెక్ట్గా క్లాత్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ అందరికీ ఐడియా ఉంటుంది, మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూశారు. సో బ్యాక్ పార్ట్ అనేది క్లాత్ మీద ఏ విధంగా కట్ చేయాలో 32 సైజ్ అనేది డ్రాఫ్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు మేము క్లాత్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ లైనింగ్ క్లాత్కి కోర 2 సైడ్స్ అనేది ఇది ఓపెన్ సైడ్ అనమాట. ఓపెన్ అనేది మనకి ఎప్పుడు ఆపోజిట్లో ఉంటుంది, క్లోజ్ అనేది మన వైపు ఉంటుంది అనమాట. సో ఇక్కడ రెండు కోర ఆపోజిట్లో ఉన్నదేమో ఓపెన్ సైడు, ఇక్కడ 2 కలిసి ఉన్నదేమో క్లోజ్ సైడ్ మన సైడ్ ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ కూడా క్లోజ్ ఇక్కడ కూడా ఓపెన్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఓపెన్ వస్తుంది అనమాట. క్లాత్ అనేది ఈ విధంగా మీరు పరుచుకోవాలి నీట్గా. కూర అనేది మనకు ఆపోజిట్లో పరుచుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు మీకు ఏం చెప్పాను నేను, క్లాత్ అనేది కొంచెం ఎగుడు వస్తే ఏం చేయమన్నా స్ట్రైట్గా ఇట్లాగా ఒక మార్క్ అయితే ఈ విధంగా లైన్ మార్క్ చేసుకొని చేస్తే ఏమవుతుంది, స్ట్రైట్గా అంటే లైనింగ్ అనేది ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా కట్స్ అనేది ఈక్వల్గా వస్తాయి. చూడండి ఇప్పుడు ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు మనం మార్క్ చేస్తే ఏమవుతుందని అంటే సమానంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం మీకు డ్రాఫ్టింగ్లో ఏం చెప్పాను, ఒక 1/2 ఇంచ్ అయితే ఇక్కడ ఒక డ్రాయింగ్ అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా సరే కదా, 1/2 ఇంచ్. మీకు డ్రాఫ్టింగ్లో కూడా 1/2 ఇంచ్ అంటే ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ వచ్చి ఎంత వచ్చింది, 13.5. 13.5కి సేమ్ మీకు డ్రాఫ్టింగ్లో చెప్పినట్టుగా ఇక్కడ ఒక టిక్ అండ్ ఇక్కడ ఒక టిక్. అంటే ఈ టిక్స్ అనేది ఎందుకు మీకు తెలుసు కదా, స్ట్రైట్ లైన్ కోసం. సో 2 ఈక్వల్గా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసాం. సో నెక్స్ట్ వేస్ట్ ఎంత వచ్చింది, వేస్ట్ మనకి 26 వచ్చింది. 26లో 26ని 4 భాగాలు చేసుకోవాలి. ఒకటో భాగం ఎంత, 6.5 వచ్చింది. ఆల్రెడీ మీకు డ్రాఫ్టింగ్లో చెప్పాను. 6.5 ఎంత, ఒకటో భాగం ఎంత వచ్చింది, 6.5. 6.5కి నేను ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 1 ఇంచ్ ఏది డాట్కి, 1 ఇంచ్ ఏమో డాట్కి ఇక్కడ చేస్తున్నాను. సో తర్వాత మీకు ఏంటిది, షోల్డర్ ఎంత వచ్చింది, 13 ఇంచెస్, 13.5 వచ్చింది షోల్డర్, ఒరిజినల్ షోల్డర్ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా. ఈ 13.5లో మీకు ఏం చెప్పాను, 1/2 ఇంచ్ మైనస్ చేసేసేయండి.
13 డివైడెడ్ బై 4 అంటే ప్రతి బాడీని 4 పార్ట్స్ చేస్తాం కాబట్టి షోల్డర్ అనేది 4 పార్ట్స్ చేయరు, 2 పార్ట్సే చేస్తాం రెగ్యులర్గా అయితే. కాకపోతే బిగినర్స్కి కానీ కొత్తగా నేర్చుకునే వారికి అండ్ అంత కొంచెం వచ్చి రాని వాళ్ళకి ఏంటంటే ఈ షోల్డర్ ఫార్ములా అనేది అస్సలు అర్థం కాదనమాట. సో 13 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది? 3.25 అంటే 3.5 వస్తుంది. ఈ 3.25కి ప్లస్ 1.5 అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 4.75 వస్తుంది. సో 4.75 అనేది మనం షోల్డర్గా తీసుకోవాలి. మీకు ఆల్రెడీ డ్రాఫ్టింగ్ చెప్పాను కాబట్టి నేను లైట్గా నేను మీకు క్లాత్ మీద చూపిస్తున్నాను. ఈ విధంగా ఎంత 5:5కి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఆర్మ్ డౌన్ ఎంత చెప్పాను? 5 ఇంచెస్ చెప్పాను. ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ చెప్పాను. సో ఈ 5 ఇంచెస్ కూడా 2 టైమ్స్ మార్క్ చేసుకోమని చెప్పాను. 2 టైమ్స్ మార్క్ చేసేసుకొని ఇట్లాగా స్ట్రైట్గా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎంత? చెస్ట్ ఎంత వచ్చింది? 32లో 1వ భాగం ఎంత? 8, 4, 8. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వేస్ట్ డాట్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ ఇంకంతే మీకు డ్రాఫ్టింగ్లో ఎట్లయితే చెప్పానో అలాగా. నెక్స్ట్ ఒక స్కేల్ మందం ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా. అలాగే ఆర్మ్ హోల్ తీసేటప్పుడు ఏంటిది? నేను కొంచెం 1/2 ఇంచు కొంచెం మనకి ఆపోజిట్లో 1/2 ఇంచ్ క్రాస్గా ఈ విధంగా తీసుకోమని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోమని చెప్పాను. 1 ఇంచ్ పెట్టుకొని మనకి ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? 15 ఇంచెస్. 15 ఇంచెస్లో సగం ఎంత? 7.5. సో మనం 7.5కి ఎగ్జాక్ట్గా చూడండి 7.5 వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ ఇట్లాగా రౌండ్ అయితే తీసుకోవాలి. 32 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ ఇది, గుర్తుపెట్టుకోండి అందరూ. చూడండి 7.5 అంటే మనకు కావాల్సిన 15. సో నెక్స్ట్ బ్రాడ్ ఎంత చెప్పాను నేను? 2.3 చెప్పాను, అంటే 2.5 చెప్పాను. 2.5కి బ్రాడ్ తీసుకోండి. నెక్ డీప్ ఎంత వచ్చింది? 9.5. 9.5కి ఈ విధంగా క్రాస్ తీసుకొని ఇక్కడ టిక్ చేసుకోండి. ఇక్కడ 2.5 తీసుకున్నాం. కిందికి వచ్చేసరికల్లా ఇంకొక 3 పావులు ఎక్స్ట్రా యాడ్ చేసేసి 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. ఈ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఏమవుతుందని అంటే కొంచెం ఇక్కడ బ్రాడ్ వస్తుంది. ఇక్కడ బ్రాడ్ ఎందుకు వస్తుంది? ఇక్కడ తక్కువ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అని మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను మీకు ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితే బ్రాడ్ తీసుకున్నాం కదా. ఒక రౌండ్, మంచి రౌండ్ షేప్, యూ రౌండ్ కానీ, సో మంచి రౌండ్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోండి. ఇది నెక్స్ట్ డాట్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. మనం ఎక్కడైతే వేస్ట్ దగ్గర కరెక్ట్గా మార్జిన్ మనం కరెక్ట్గా మార్క్ చేస్తాం, అక్కడ నుంచి 1.5కి ఇలా టిక్ చేసుకొని ఒక 3 ఇంచెస్ డాట్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకోమని చెప్పాను. ఈ డాట్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక పావు, ఇక్కడ ఒక పావు, అంటే ఇలా కలిపితే ఎంత రావాలి? 1/2 ఇంచ్ మీద ఒక పాయింట్ తక్కువ రావాలన్నమాట. సో ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటి, నెక్ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ కట్ చేసుకోకూడదు. బ్యాక్ పార్ట్లో ఎప్పుడైనా ఫస్ట్ మనం నెక్ కట్ చేసుకోకూడదు. ఇది కంపల్సరీ ఈ 1/2 ఇంచ్ అనేది మార్జిన్స్ అనమాట. ఈ 1/2 ఇంచ్ కంపల్సరీగా మార్జిన్ యాడ్ చేసుకోవాలి. అంటే కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటూ రావాలి. ఇది మన ఒరిజినల్ లైన్. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్జిన్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. 1/2 ఇంచ్ మార్జిన్ రావాలి ఆర్మ్ హోల్ దగ్గర, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి. అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. సో నేను మీకు ఫస్ట్ ఏం చేశాను, అసలు మార్జిన్ అనేది ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ పర్ఫెక్ట్ మెజర్మెంట్సే చెప్పాను. ఎందుకు చెప్పాను? మీరు మార్జిన్స్ యాడ్ చేసి అట్లా కింద ఎంత పైన ఎంత ఒరిజినల్ కదా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ మనం ఒరిజినల్ మెజర్మెంట్ మొత్తం మార్క్ చేసుకొని దానికి మనం మార్జిన్స్ యాడ్ చేసుకుంటే బిగినర్స్కి కానీ ఒకవేళ కటింగ్లో డౌట్స్ ఉన్న వారికి కానీ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఒరిజినల్ మెజర్మెంట్ పెట్టి ఆ తర్వాత మార్జిన్స్ అయితే యాడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కటింగ్ అనేది. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ఇక్కడ కింద వేస్ట్ దగ్గర యాడ్ చేసేసాము, ఇక్కడ కూడా లాస్ట్ స్టిచెస్ దగ్గర కూడా యాడ్ చేసేసాము. సో యాడ్ చేయండి ఎక్కడ, నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర, పైన షోల్డర్ దగ్గర. ఇప్పుడు మనం
నెక్ దగ్గర యాడ్ చేసేసాం పావించు, నెక్ దగ్గర పావించే తీసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్, ఆర్మ్ హోల్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే ఎక్స్ట్రా మార్జిన్కి మార్క్ చేసేసుకున్నామో అక్కడ ఈ విధంగా కట్ చేసేసేయండి. పైన కూడా హాఫ్ ఇంచ్ ఎక్కడైతే వచ్చిందో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మీకు కొత్తగా నేర్చుకునేవారు కటింగ్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కొంచెం ప్రాక్టీస్ చేయండి. సిజర్ అనేది నీట్గా క్లాత్స్తో కట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అలాగా ఇప్పుడు ఈ డాట్ దగ్గర ఒక చిన్న కాట్, అంటే ఇక్కడ మనం డాట్ పట్టుకోవాలని చెప్పి గుర్తు కోసం ఒక డాట్. ఇక్కడ ఆర్మ్ హోల్ అండ్ చెస్ట్ పార్ట్ మొత్తం కలిసే ప్లేస్లో ఇక్కడ ఒక కాట్. ఎందుకంటే మనం లాస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ కాట్లో నుంచి రావాలన్నమాట స్టిచ్. అంటే మనకి ఇది గుర్తు. అంటే ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 వచ్చింది, చెస్ట్ పార్ట్ ఇక్కడికి వచ్చింది అని అంటే ఇది మెయిన్ డాట్ అనమాట. ఇక్కడ నుంచి స్టిచ్ అయితే రావాలి. అట్లా వస్తేనే వస్తుంది. కొంచెం స్టిచ్ అనేది ఇక్కడికి వేస్తే ఆర్మ్ హోల్ ఇక్కడికి వస్తేనే టైట్ అయిపోతుంది, ఇక్కడికి వస్తేనే లూజ్ అయిపోతుంది. ఇది ఎగ్జాక్ట్ కాబట్టి ఇక్కడ మనం కార్డ్ పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర కూడా ఒక చిన్న కార్డ్ అయితే పెట్టుకోవాలి. ఈ కార్డ్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మనకి మెయిన్ అనేది స్టిచ్చింగ్లోకి ఎట్లా రావాలి, ఎక్కడి నుంచి రావాలి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇది మీకు నేను చెప్పిన డ్రాఫ్టింగ్లో బ్యాక్ పార్ట్ అనమాట బోర్డు మీద. సో ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇమ్మీడియట్గా హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం. సో ఇప్పుడు మన హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే ఎక్కడైతే మనం కట్ చేసామో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఇట్లాగా. ఇది మన సైడ్ క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్ అనేది ఈ కోరా సైడ్కి ఇక్కడ 2 పార్ట్స్ అయితే వస్తాయి. ఈ 2 పార్ట్స్కి ఈ 2 పార్ట్స్ అంటే మొత్తం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేస్తే ఎన్ని వస్తుంది, 1 2 3 4 వస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా అయితే హ్యాండ్కి పరుచుకోవాలి. ఇందాక మనం బ్యాక్ పార్ట్లో కూడా ఏం చేస్తాము, ఇక్కడ సమానంగా అంటే 4 పార్ట్స్ కలిసినాయి కదా, మొత్తం అంతా ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 4 పార్ట్స్ కాబట్టి కొంచెం ఎగుడు దిగుళ్ళు వస్తాయి. అవన్నీ నీట్గా సమానంగా ట్రిమ్ చేసేసుకోవాలి, లైట్గా అయితే చేసేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ కంపల్సరీగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ కంపల్సరీగా ఉండాలి. ఇదే మార్జిన్లో పైపింగ్ వేసుకోవచ్చు, పట్టు బ్లౌజులకి అయితే పల్టాయిన్ చేసేయవచ్చు. సో స్టిచ్చింగ్లోకి ఇలాగా హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ వదులుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. 10 ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ ఉంది. సో మీ అందరికి ఏంటంటే హ్యాండ్ లెంత్ వచ్చిన తర్వాత ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఎంత మార్క్ చేయాలి, ఎంత మెజర్ చేయాలి అనేది మీ అందరికి డౌట్స్ ఉన్నాయి. సో మీ అందరికి డౌట్ అనేది ఇప్పుడు క్లారిఫై చేసేస్తున్నా. ఇక్కడ 10 ఇంచెస్ వచ్చినప్పుడు పైనుంచి ఒక 3.5కి ఆర్మ్ డౌన్ తీసుకోండి. 3.5కి ఈ 3.5 ఆర్మ్ డౌన్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మనం 10 ఇంచెస్కి ఒక లైను, తర్వాత 3.5కి ఆర్మ్ డౌన్ తీసుకుని అక్కడ లైన్. సో అక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది 7.5, అంటే 15 ఇంచెస్లో సగం 7.5. ఈ విధంగా క్రాస్గా 7.5కి మార్కింగ్ చేసేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ తీసుకొని స్కేల్తో ఈ కార్నర్ రెండు ఇట్లాగా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. తీసుకున్న ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి లైట్గా ఒక హాఫ్ ఇంచ్లో డౌన్ ఇట్లా రౌండ్ తీసుకోండి, రౌండ్. సో మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఎంత వచ్చిందో చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 3 అంటే 6 ఇంచెస్. 6 ఇంచెస్లో సగం 3. ఈ 3 దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. 3 దగ్గర ఒక హాఫ్ ఇంచ్. సో ఇక్కడ నుంచి ఈ హాఫ్కి ఇలా కలుపుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కలుపుకోండి. చూసారు కదా ఎట్లా వచ్చిందో. ఈ విధంగా హ్యాండ్ అనేది తీసుకోవాలి 2, అండ్ దీనికి మధ్యలో హాఫ్ ఇంచ్ తీసుకొని ఇట్లాగా రౌండ్ తీసుకోవాలి. సో హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. 4.5 అంటే 9 ఇంచెస్ అనమాట, 4.5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ ఒక లైన్ అండ్ మార్జిన్కి ఇంకొక లైన్. ఇప్పుడు ఇదంతా ఏంటిది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఒరిజినల్ మెజర్మెంట్స్. సో ఇదేంటిది, ఇది మార్జిన్ కిందికి వచ్చింది. ఆల్రెడీ మార్జిన్ తీసేసినాం. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్జిన్ ఇచ్చేసినాం. ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్లోకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కంపల్సరీగా. ఎందుకంటే
స్టిచ్లో మనం ఎంతైతే మార్జిన్ యూజ్ చేస్తామో అంతనే మనం మార్చేసుకొని అదేవిధంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. సో హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈజీగా. ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ కంపల్సరీగా ఇంకొక కాటు, ఎందుకంటే ఈ కాటు అండ్ బ్యాక్ పార్ట్లో ఇందాక పెట్టాం కదా కాట్ ఆర్మ్ హోల్ దగ్గర, ఆ కాటు రెండు కలవాలన్నమాట. కలిస్తే ఏంటంటే మెజర్మెంట్ ప్రాపర్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు. అలాగే హ్యాండ్ ఇక్కడ మార్జిన్ ఉంది కదా, మార్జిన్ దగ్గర కాట్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ దగ్గర కార్నర్లో ఒక కాట్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్కి ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం డౌన్ వస్తుంది, ఎందుకంటే ఫోల్డ్స్ అవి రాకుండా ఉండటం కోసం ఫ్రంట్ సైడ్కి కంపల్సరీగా డౌన్ అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 ఇంచ్ దగ్గర నుంచి ఒక ఇట్లా లైట్గా ఈ గీత ఉంది కదా, ఈ గీతనే ఫాలో అయిపోకుంటూ ఇలా వచ్చి దీంట్లో కలిపేసేసేయాలి. సరే కదా, గీతను ఫాలో అవ్వకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ అయితే లైట్గా ట్రిమ్ చేసుకుంటూ, అంటే ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికల్లా కొంచెం లోత్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఈ లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ మనం లోత్ తీసిన దగ్గర కంపల్సరీ ఒక కార్డ్ పెట్టుకోవాలి. ఈ కార్డ్ అనేది ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేయాలన్నట్టుగా గుర్తు కోసం అనమాట ఈ కార్డ్. సో హ్యాండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, క్లాత్ ఒక సైడ్ వచ్చి బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇటు సైడ్ వచ్చి హ్యాండ్స్ కట్ చేసాము, మిడిల్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దానిలో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి. ఇప్పుడు మనం క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. క్రాస్ కట్ బ్లౌజ్లో చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది అందరికీ, ఈ క్రాస్ కట్ స్ట్రైట్ కట్ ఏంటనేది. ఇప్పుడు క్లాత్ లైనింగ్ క్లాత్ ఇట్లా స్ట్రైట్గా పరుచుకొని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇట్లా స్ట్రైట్గా వేస్తేనేమో స్ట్రైట్ కటింగ్ అంటారు. అలా కాకుండా ఇదే అడుగున ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా క్రాస్ చూసారు కదా, ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది క్రాస్, ఈ క్రాస్ ఇట్లా వేసి ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ అనమాట. ఇది సింపుల్ మెథడ్. క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి డిఫరెన్స్ జస్ట్ బ్యాక్ పార్ట్ని మనం క్రాస్ పెట్టుకోవడమే. సో ఈ విధంగా మనం క్రాస్ కట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది క్రాస్ వేసేసిన అంటే ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు మనం క్రాస్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అయితే డ్రా చేసేసాము. షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం మార్జిన్స్ అయితే యాడ్ చేసేసాము. సో ఇప్పుడు మనకేంటి బ్యాక్ పార్ట్ ఎట్లుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా షోల్డర్ దగ్గర స్ట్రైట్ లైన్ అండ్ నెక్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కూడా స్ట్రైట్ లైన్, అంటే బ్యాక్ పార్ట్ ఎట్లుందో ఫ్రంట్ పార్ట్ కూడా అట్లనే రావాలి. అట్లాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్, ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మార్చేసేయాలి. ఇక్కడ మనం కార్డు పెట్టుకున్నాం కదా, ఈ కార్డు దగ్గర ఒక టిక్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా ఒక టిక్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి సేమ్ మొత్తం మార్కింగ్ చేసాం కదా, ఈ నడుం భాగం దగ్గర వచ్చారంటే లాస్ట్ స్టిచ్చెస్ అయితే ఎక్కడైతే మనం వేస్తామో స్టిచ్చెస్ ఎక్కడ కుడతామో అక్కడ మాత్రం చూడండి కొద్దిగా ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా ఒక క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్లో, అంటే చూడండి ఈ ఒరిజినల్కి ఇక్కడికి ఒక 1 ఇంచ్ అయితే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈ 1 ఇంచ్ గ్యాప్లో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేయాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్లో కంప్లీట్గా మార్జిన్స్ అయితే యాడ్ అయినాయి. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర మార్జిన్ వచ్చింది, ఆర్మ్ హోల్ దగ్గర కూడా మార్జిన్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా మార్జిన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి అయితే మార్క్ చేసేసుకోవాలి. సో మీ దగ్గర మీకు అవైలబుల్గా కనుక ఇది వీల్ మార్క్ అంటారు, ఈ వీల్ మార్కర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే చాలా మంచిది. ఈ వీల్ మార్కర్తో చాలా పని అయితే నడుస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏంటిది ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసాం, మార్జిన్ పెట్టాం. ఇక్కడ మార్క్ చేసాం కాబట్టి మనకి సపరేట్ మార్జిన్ కనిపిస్తుంది, కానీ కింద మార్జిన్ కనిపించట్లేదు. సో మనకి మార్జిన్ సపరేట్గా కనిపించాలనుకుంటే ఈ వీల్ మార్క్ ఉంది కదా, ఈ నెక్ విడ్త్ అనేది ఇక్కడ దాకా రావాలి కాబట్టి ఈ విధంగా ఇట్లాగా ఒక ప్లస్ మార్క్ లాగా ఇట్లా వీల్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం మార్జిన్ కోసం ఎక్స్ట్రా పెట్టామో అక్కడ. ఇప్పుడు చూడండి క్లోజ్గా చూడండి, ఇక్కడ ప్లస్ మార్క్ అంటే ఇది పైది మార్జిన్, ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకోవాలి మన గుర్తు కోసం అనమాట. ఇప్పుడు
యాజ్ ఇట్లా ఇట్లా ఉంచేసేయండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ నుంచి మనకు ఫ్రంట్ పార్ట్లో ఇంకేం కావాలి, బాక్స్ పీసెస్ కావాలి. బాక్స్ పీస్ అనేది ముందే మనం డ్రా చేసేసుకోవాలి. ఎట్లా డ్రా చేసుకోవాలంటే ఏ బ్లౌజెస్కి అయినా సరే, ఏది డీప్ నెక్ బ్లౌజెస్కి అయినా సరే, ఇక్కడ సైడ్ నడుం దగ్గర వచ్చేసరికి 2.5కి మార్క్ చేసుకోండి. 2.5 ఇక్కడ నుంచి రావాలి. చూడండి, నేను బ్లూ మార్కర్ చాక్తో మార్క్ చేస్తాను కదా, ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేసుకోవాలి. ఏ దానికైనా సరే, ఏది డీప్ నెక్లకి ఇక్కడ నుంచి 2.5 తీసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హుక్స్ పట్టి వస్తుంది కాబట్టి హుక్స్ పట్టి దగ్గర 3 ఇంచెస్, ఇది ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అంటే ఇక్కడ బాక్స్ పీస్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఇది ఒరిజినల్ 3 ఇంచెస్ అనేది, ఇది 2.5 అనేది ఒరిజినల్ మెజర్మెంట్స్. ఇప్పుడు స్టిచ్చింగ్లో కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం ఇంకో టిక్ చేసుకోండి. అంటే ముందే మనం మార్జిన్ అనేది యాడ్ చేసేసేయాలి. సో ఈ నడుము దగ్గర ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 2.5, ఈ 1/2 ఇంచ్ కిందికి ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. అంటే ఇది స్టిచ్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడ మార్జిన్. ఇదే మార్జిన్ ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టామో ఆ 1/2 ఇంచ్ మార్జిన్ని ఈ విధంగా తీసి కింద, అంటే ఇది కదా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాల్సింది, ఇక్కడ పెట్టుకోవాలి మార్కింగ్. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఏంటి 3 ఇంచెస్ కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఈ క్లాత్ మీద, అంటే ఫ్రంట్ పార్ట్ ఇది కాబట్టి ఇక్కడ కనిపించేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మార్కింగ్ చేయాల్సిన అవసరం. ఇక్కడైతే కనపడదు కాబట్టి, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ రావాలి. వేస్ట్ అంటే స్టిచ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుందాం, ఇక్కడ చేయకూడదు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనకి ఇక్కడ వేస్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చిందో అక్కడ చేసుకోవాలి. సో ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని అంతా అయిపోయింది. బ్యాక్ పార్ట్ తీసేద్దాం. సో ఇట్లా వచ్చిందండి, ఇలా రావాలి. యాక్చువల్గా మార్క్ చేస్తే ఈ విధంగా అయితే రావాలన్నమాట. 3 ఈ విధంగా రావాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ 2.3 అంటే 2.5 ఫ్రంట్కి కూడా సేమ్ అంతనే రావాలి. ప్లస్ ఫ్రంట్ నెక్ ఇప్పుడు డీప్ ఎంత వచ్చింది, 6.5. 6.5కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాం కదా, మనం బ్యాక్ పార్ట్లో 3 ఇంచ్ ఇచ్చాం కాబట్టి బ్యాక్ డీప్ నెక్ దగ్గర, అలాగే ఫ్రంట్ డీప్ నెక్ దగ్గర కూడా 3 ఇంచెస్ ఇచ్చేసేయండి. 3 ఇంచెస్ ఇచ్చేసి ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ డ్రా చేసుకున్న ఈ బాక్స్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్స్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇలాగ లీఫ్ షేప్ తీసుకోవచ్చు, ఇలా 3 పాయింట్ తీసుకోవచ్చు, సమ్ ఇలా స్కాలప్ టైప్ మోడల్ డిజైన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ బాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఒక కొలత ప్రకారంగా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది రౌండ్ నెక్ కాబట్టి ఫస్ట్ రౌండ్నే తీసేసుకుందాం. ఈ విధంగా రౌండ్ తీసేసుకుందాం. సో రౌండ్ తీసేసుకున్నాము. ప్లస్ ఈ రౌండ్ ఏంటంటే కట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచు మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. చెప్తున్నాను, చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఒరిజినల్ అయితే రౌండ్ తీసేసాను, తర్వాత మార్జిన్ అనేది యాడ్ చేస్తున్నాము. మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి, మార్జిన్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి చెస్ట్ డాట్, చాలా మందికి ఏంటంటే ఈ డాట్ పాయింట్ అనేది, అంటే షేప్ అనేది కరెక్ట్గా కుదరట్లేదని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తాయి అన్నమాట. ప్రతిసారి మన టైలర్స్కి కానీ ఎక్కడైనా సరే, బొటిక్స్లో కానీ టైలరింగ్ షాప్స్లో కానీ. సో మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు డాట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఈ డాట్ పాయింట్ అనేది ప్రాపర్గా లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. అంటే షేప్ మొత్తం కిందికి వెళ్ళిపోయిందని, లేదంటే షేప్ పైకి ఎక్కేసిందని చెప్పేసి ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి. సో మనం డాట్లో చూసుకుంటే ఏమవుతుందంటే 9 ఇంచెస్ ఉంది. డాట్ అయితే 9 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 9 ఇంచెస్ ఉంచి, అలాగే డౌన్ 9 ఇంచెస్ డౌన్ వచ్చి 3.5 తీసుకోండి. అంటే అట్లీస్ట్ 3.5 సైజ్ ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే ఏ దానికైనా 3.5. కొంతమంది హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పెరుగుతుంది అప్పుడు, అంటే డాట్ దిగే కొద్దీ డాట్ డౌన్ కూడా పెరుగుతుంది అనమాట. ఇది 9 ఇంచెస్ ఉంది కాబట్టి 3.5 అంటే 3.5 సైజ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఇది 9 వచ్చింది, 9 నుంచి కిందకి 12.5. 12.5 అంటే 3.5 సైజులో రావాలన్నమాట డాట్. సో ఈ విధంగా డాట్ పాయింట్ అంటే తీసుకోవాలి. ఈ డాట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 9 ఇంచెస్ డాట్ దగ్గర స్కేల్ స్ట్రైట్గా తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిసి సమానంగా ఉండాలి. ఇది కన్ఫ్యూజ్ కావద్దు, స్ట్రైట్ లైన్గా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒకటి, ప్లస్ డాట్ డౌన్, ఫ్రంట్ షేప్ డౌన్ కూడా ఇట్లా కూడా స్ట్రైట్గా సమానంగా చూసుకోండి. మీకు అర్థమైపోతుంది మీరు డ్రా చేసేటప్పుడు ఇట్లా సమానంగా.
ఈ విధంగా సమానంగా డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. సో మీకు కనిపిస్తుంది లైట్గా ఈ విధంగా డ్రా అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ అని మనం బాడీ మీద తీసాము. సో మరి హుక్స్ పార్ట్ అంటే ఈ డాట్ షేప్ పాయింట్ అనేది ఇక్కడ ఉండాలా అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఇది బాడీ మెజర్మెంట్ కాబట్టి మనమే క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికైతే బాడీ మీద మనం కొలత తీసుకున్నప్పుడు 9.5 వచ్చింది. మరి ఈ డాట్ పాయింట్ అనేది ఎక్కడ ఉండాలో మనకు ఎట్లా తెలుస్తుంది? సో మనం ఏంటంటే బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు డాట్ పాయింట్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే మ్యాక్సిమం ఈ 32 సైజు వాళ్ళకి ఏంటంటే 3.5 సైజులో డాట్ రావాలి. 3.5 సైజులో డాట్ రావాలన్నమాట. ఈ 3.5 సైజులో డాట్ 32 సైజు వాళ్ళకి ఈ 3.5 సైజుకి ఇంకొక పావు యాడ్ చేయాలంటే టోటల్గా 3.5కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ 3.5 అనేది ఎందుకు యాడ్ చేయాలంటే పావించి ఎందుకు యాడ్ చేయాలి, సపరేట్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే షోల్డర్ డ్రాప్ అవ్వడము, లేదంటే చెస్ట్ పార్ట్ లూజ్ అవ్వడము, ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు మనం తీసేది క్రాస్ కట్ కాబట్టి మనం లోపలనే యాడ్ చేసుకోవాలి. క్రాస్లో ఏమవుతుందనంటే కొంచెం ఫస్ట్ బ్లౌజ్ ఫిట్ అవ్వంగా కంఫర్ట్గా స్ట్రెచ్ అవుతుంది, క్రాస్లో స్ట్రెచ్ అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూర్చుంటుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. ఒరిజినల్గా అయితే 3.5 తీసుకోవాలి. మనం ఆ 3.5కి ఒక పావించి యాడ్ చేసుకోవాలి. అంటే ఈ పావు అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది. పావు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే ఒరిజినల్ 3.5 అనేది ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 3.5, అలాగే కింద లైన్కి కూడా 3.5 యాడ్ చేసుకోవాలి. 3.5 యాడ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా. చేశారు కదా. సో నెక్స్ట్ ఈ డాట్ సైజ్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. 32 సైజ్ వాళ్ళకి 1 ఇంచ్, ఇటు ఒక 1 అండ్ ఇక్కడ ఒక 1, అంటే టోటల్గా 2 అనమాట. ఈ రెండు ఇట్లా కలిపితే 2 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడ 1 తీసుకోండి. కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువ తీసుకోవద్దు. అలాగని తక్కువ తీసుకుంటే టైట్ అయిపోతుంది, ఎక్కువ తీసుకుంటే లూజ్ అయిపోద్ది. అంటే 1 ఇంచ్ అనేది ప్రాపర్ మెజర్మెంట్. సో 1 ఇంచెస్కి మార్క్ చేసుకొని డ్రా చేసేసుకోండి. సో చేశారు కదా. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి మనం ఇక్కడ బాక్స్ పీస్కి మార్కింగ్ చేసాం కదా, ఈ విధంగా ఈ రెండు కలిపేసుకుంటూ ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా చేసేసారు కదా. ఆల్రెడీ ఇక్కడ మార్జిన్ పెట్టేసుకున్నాం మనం, గుర్తుంది కదా మీకు, మార్జిన్ పెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్ మార్జిన్ అవసరం లేదు. సో ఇక్కడ 3 ఇంచెస్ ఉక్స్ పట్టి దగ్గర కూడా మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకొని కిందికి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేసేయండి. అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 వచ్చింది కదా, కింద మార్జిన్ యాడ్ చేయలేదు. సో ఇక్కడ మార్జిన్ పెట్టుకుంటూ ఈ విధంగా ఇలా కలిపేసుకోవాలి. సో ఇట్లాగా వచ్చేస్తుంది ఇట్లాగా. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. అర్థమైంది కదా, ఫ్రంట్ మార్కింగ్ అనేది కట్ చేసేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో మార్కింగ్ లైన్ మీదనే కట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేయలేదు, గుర్తుంది కదా మీకు. మనం 3 పాయింట్ అంటే 3.5 తీసుకొని పావు ఇంచ్ యాడ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ స్టిచ్చింగ్లోకి ఇంక్లూడింగ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం 3 ఇంచెస్ పెట్టి ఒక 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసాము. ఆల్రెడీ మార్జిన్ పెట్టేసాము అనమాట. ఇక్కడ కూడా మార్జిన్ పెట్టేసాము, ఇక్కడ కూడా మార్జిన్ వచ్చేసింది, అండ్ ఇక్కడ కూడా మార్జిన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్ దగ్గర కూడా ఆల్రెడీ మనం మార్జిన్ యాడ్ చేసేసాము. ఇక్కడ సేమ్ అదే మార్జిన్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. మీ అందరికీ డౌట్ రావచ్చు, బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయలేదు కదా అని. నెక్ బిఫోర్ కట్ చేయకూడదండి. బిఫోర్ కట్ చేస్తే ఏమైందంటే ఫ్రంట్ పార్ట్లో మనకి మార్కింగ్ అనేది డిఫరెంట్ అంటే తేడాలు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ లైట్గా ఫ్రంట్ సైడ్ ఏం చేస్తారంటే జస్ట్ లైట్గా క్రాస్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ ఇది మార్కింగ్ ఉంది, ఇక్కడ కట్ చేయాలి, జస్ట్ లైట్గా తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడికి. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్ మన హ్యాండ్స్లో 1/2 ఇంచ్ మనం లోతు తీసుకున్నాం. సో దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి. లోతు తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఈ కొత్తగా బిగినర్స్కి అర్థం కాదు, ఒక 4 ఫింగర్స్ అనుకోండి. మీ హ్యాండ్కి ఎంత సైజ్ వస్తాయో ఆ 4 ఫింగర్ నుంచి ఇట్లాగా లోపలికి తీసుకోండి. ఇక్కడ తీసుకోవద్దు, ఇక్కడ నుంచి తీసుకోండి లోపలికి. గుర్తుపెట్టుకోండి,
ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కంపల్సరీగా కార్ట్ అయితే కంపల్సరీగా రావాలి. చూడండి, కార్డుకి మార్కింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ మార్క్ దగ్గర మనం కంపల్సరీగా ఇట్లా మార్క్ అయితే చేసుకొని ఇక్కడ కార్డు పెట్టుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్కి కార్ట్లన్నీ ఈక్వల్గా కలవాలన్నమాట. ఈ కార్ట్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు డాట్ అనేది ఫ్రంట్ షేప్ డాట్కి అయితే డాట్ వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వచ్చింది కదా. ఈ 1 ఇంచ్ దగ్గర, ఈ 1 ఇంచ్ డాట్ దగ్గర చిన్న కాట్, ఇక్కడ కూడా ఒక కాట్. అంటే మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఈ 2 కాట్లు ఇట్లా సమానంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేయాలన్నమాట. అందుకోసం ఈ కాట్. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్. ఈ 2 చూడండి, ఈ 2 ఇలా సమానంగా పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, డాట్ అనేది చాలా ఈజీ అనమాట. 2 ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ కాట్ కట్ చేసుకోండి. కట్ చేశారు కదా. ఇప్పుడు ఈ డాట్ సైజ్ ఎంత రావాలి అనుకోని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఒక 2.5 తీసుకోండి చాలు. ఒక 1/4 ఇంచ్ లోపలికి వెళ్ళిన 2 ఇంచెస్ డాట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా 2 ఇంచ్ డాట్ వస్తుంది. అలాగే ఆర్మ్ హోల్ డాట్. ఈ ఆర్మ్ హోల్ డాట్ అనేది మీకు చాలాసార్లు మన వీడియోస్లో చూశారు మీరు. ఈ డాట్ పాయింట్, మెయిన్ చెస్ట్ డాట్ పాయింట్ ఉంది కదా, ఈ డాట్ పాయింట్ దగ్గర ఇట్లా పట్టుకొని ఈ 2 ఇట్లా సమానంగా ఉంచాలి. చూడండి, 2 ఇట్లా సమానంగా రావాలి ఈక్వల్గా. ఇటు చూసినా ఇటు, అంటే మళ్ళీ ఇట్లా ఎగుడు దిగుడు రాకూడదు. ఇట్లా ఎగుడు దిగుడు రాకుండా 2 ఇట్లా సమానంగా అయితే రావాలి. ఫస్ట్ మీరు కట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ పాయింట్ ఇట్లా పట్టుకొని ఈ విధంగా ఇట్లా సమానంగా పెట్టి ఇక్కడ కాటు పెట్టుకోండి. ఇక్కడ కాటు పెట్టుకోండి. సో ఈ డాట్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, మొత్తం అందరు బుక్లో రాసుకోండి. ఒక 3.5 తీసుకోండి. అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డాట్లోకి వెళ్ళిపోయినా పావు తక్కువ 3 అనేది మీకు వచ్చేస్తుంది. 3.5 తీసుకోండి. సో ఎందుకంటే చిన్న సైజుకి ఎప్పుడైనా తక్కువ మెజర్మెంట్స్ వస్తాయి అన్నమాట. అంటే డాట్స్ అనేది ఏంటంటే మరీ దూరంగా వేసుకోకూడదు, అందుకని మరీ దగ్గరగా వేసుకోకూడదు. కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1-1.5 ఇంచు అనేది ఒక దూరం ఉండాలన్నమాట. ఒక 1.5 ఇంచు ఈక్వల్గా. ఇక్కడ నుంచి ఇక్కడ కొలిస్తే ఒక 1.5 ఇంచు, ఇటు చూస్తే ఇటు ఒక 1.5 ఇంచు. ఈ గ్యాప్లో మీకు డాట్ అనేది వస్తే ఫ్రంట్ షేప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మీరు ఇక్కడెక్కడో డాట్ వేసారనుకోండి, ఎక్కడో చివరిన సైజు ఎక్కువ అయిపోతుంది, అంటే డాట్ అనేది కనపడదు అనమాట. సో ఈ విధంగా అండి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి చిన్న సైజులకి. ఇప్పుడు మనం బాక్స్ పీస్ అయితే కట్ చేద్దాం. బాక్స్ పీస్ అంటే షేప్ పట్టి. సో షేప్ బెల్ట్ అనేది ఎలాగ కట్ చేయాలి? ఫస్ట్ అయితే మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ కాట్ ఉంది కదా, ఇక్కడికి మెజర్మెంట్ చేయండి. ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. మళ్ళీ ఇదే 3.5 అనేది ఈ కాట్ దగ్గర నుంచి మెజర్మెంట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. అదేంటి, ఇది మొత్తం కదా కొలత చేయాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వదిలేశారని అంటే ఈ 2 ఇలా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇది మెజర్మెంట్లోకి రాదు. ఈ అడుగున్నది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే కొలతలోకి వస్తుంది. ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. సో ఫస్ట్ ఈ 9.5కి మనం బాక్స్ పీస్ కట్ చేద్దాం. బాక్స్ పీస్ కట్ చేసేటప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ విధంగా బాక్స్ పీస్ అయితే కట్ చేద్దాం. బాక్స్ పీస్ కట్ చేసేటప్పుడు మనకి 4 పార్ట్స్ కావాలి. బాక్స్ పీస్ 4 పార్ట్స్కి ఏంటంటే దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత హైట్ కావాలి? 9.5 కావాలి. 9.5 వచ్చింది కదా, సరిపోయింది. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక స్కేల్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఒక స్కేల్ మందం ఒక డ్రాయింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేశారు కదా. మనకి ఎంత వచ్చింది? ఉక్స్ పట్టి దగ్గర 3 ఇంచెస్ యాడ్ చేసాం. ఉక్స్ పట్టి దగ్గర ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేసాం ఉక్స్ పట్టి దగ్గర, అవునా? అయితే 3 ఇంచెస్కి ఒక 3 పాయింట్లు యాడ్ చేయాలంటే 1/2 ఇంచ్ వద్దు, 3 పాయింట్లు యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 3 పాయింట్లు యాడ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచ్ వచ్చింది.
ఇక్కడ నుంచి కిందకి 3 పాయింట్లు యాడ్ చేసుకుంటే ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది 3 అంటే 3 అనేది కరెక్ట్గా 3 ఇంచెస్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని పైన 3 పాయింట్స్ కింద 3 పాయింట్స్ యాడ్ చేసేసుకోవాలి. టోటల్గా ఎంత వచ్చింది చూడండి, 4 ఇంచెస్ వచ్చింది. అంటే ఒక 3 పాయింట్స్ యాడ్ చేశాను, 1 పాయింట్ అనేది తక్కువ, 4 వచ్చింది అనమాట, ఒక 1 పాయింట్ తక్కువ అట్లాగా. సో లేదు మేము ఎక్కువే మార్జిన్ పెట్టుకుంటాం అనుకుంటే కనుక ఒరిజినల్గా 3 ఇంచెస్ పెట్టేసుకొని కింద ఒక హాఫ్ పైన ఒక హాఫ్ అనేది యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా రావాలన్నమాట బాక్స్ పీస్. ఒకవేళ మీకు బాక్స్ పీస్ మీకు అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ చెప్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా తీసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనకి వేస్ట్ సైజ్ ఎంత వచ్చింది, కంప్లీట్గా 6.5 వచ్చింది ఒరిజినల్ నడుము సైజు. 6.5కి ఇక్కడ టిక్ చేసేసుకొని ఎంత మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, నడుము దగ్గర 2.5 తీసుకున్నాం. ఏం చేయాలి, ఇక్కడ ఒక 3 పాయింట్లు ఇక్కడ ఒక టిక్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి 2.5కి ఒక టిక్ కొట్టి మళ్ళీ ఇక్కడ ఒక 3 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. సో అట్లాగే ఫ్రంట్ ఉక్స్ పట్టి దగ్గర కూడా ఫస్ట్ 3 పాయింట్స్ యాడ్ చేసుకొని అలాగే 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన కూడా ఒక 3 పాయింట్స్ యాడ్ చేసుకో. అంటే ఈ 3 ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఇది స్టిచ్చింగ్లో పోతుంది, పైది స్టిచ్చింగ్లో పోతుంది. ఇది కూడా 2 అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నడుము దగ్గర మనం 2.5 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇది స్టిచ్చింగ్లో పోతుంది, ఇది స్టిచ్చింగ్లో పోతుంది. మళ్ళీ ఇచ్చేది మొత్తం మనకి ఎంత కావాలి, 9.5 రావాలన్నమాట. 9.5 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇది మార్జిన్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ ఇక్కడ కొంచెం తీసుకోవాలి, ఇట్లా పైకి రావాలన్నమాట. ఎంత రావాలి చూడండి, మార్జిన్ అనమాట. ఈ మార్జిన్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా రావాలి. ఇక్కడ 4 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఈ చివర అంటే ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఎండ్ పాయింట్తో ఒక 1/2 ఇంచ్ తగ్గించి 3.5 రావాలి. ఈ విధంగా 3.5 రావాలన్నమాట. సో ఈ విధంగా అయితే బాక్స్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మార్జిన్స్ పెట్టేసాం కదా, ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్, ఇది పైది మార్జిన్, కిందిది మార్జిన్, ఇక్కడ కూడా మార్జిన్, ఇటు మార్జిన్. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. సేమ్ మనం ఏదైతే లైన్ మార్క్ చేసేసామో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ పార్ట్లో మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసాం కదా మార్జిన్, ఇది ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా కట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే బాక్స్ పీస్ ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ కంటే తక్కువ రాకూడదు. కొంచెం ఎక్కువ ఉంటే ట్రిమ్ చేసుకోవచ్చు, కానీ తక్కువ వస్తే ఏమైద్దానంటే మళ్ళీ మనకు మార్జిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా దీన్ని 4 డివైడ్ చేసేసుకొని ఈ విధంగా ఇక్కడ ఇది ఉక్స్ పట్టి సైడ్ కాబట్టి ఒక చిన్న కాట్ ఇట్లా పెట్టేసుకొని ఒక చిన్న క్రాస్గా ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న కాట్ పెట్టుకోవాలి. ఇది కాట్ అంటే ఏంటంటే ఇది ఉక్స్ పట్టి సైడ్ స్టిచ్ చేయాలన్నట్టుగా గుర్తు అనమాట. సో ప్రతిది కూడా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా నేను చెప్పినట్టుగా ప్రతిది కూడా నోట్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. చూసారు కదా బాక్స్ పీస్ అనేది ఎట్లా వచ్చిందో, ఈ విధంగా రావాలన్నమాట బాక్స్ పీస్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర కొలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొలవాలి, కరెక్ట్గా రావాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోవాలి బాక్స్ పీస్ అనేది. తక్కువైంది అనుకో మళ్ళీ సైజ్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బాక్స్ పీస్. ఇది 32 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది లైనింగ్ ఒరిజినల్ మీద, ఇది లైనింగ్ క్లాత్ కట్ చేసామన్నమాట. ఒరిజినల్ మీద ఎలా కట్ చేయాలనేది మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది 32 సైజ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే స్టూడెంట్ అయితే మెజర్మెంట్స్ పంపించారు 34 సైజు. నెక్స్ట్ 34 సైజ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. అంతవరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. Thank you for watching. Please subscribe to my channel. Thank you.